హాయ్ అండి. చికెన్ బిర్యానీ కోసం నేనైతే హాఫ్ కేజీ రైస్ తీసుకొని వాటర్‌లో నానబెట్టానండి. ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్‌లో ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, ఆయిల్ అయితే కలిపి ఉంచుతున్నానండి. ఇప్పుడు గరం మసాలా అన్నీ మిక్సీకి వేసుకుంటున్నానండి. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, 2 టమోటాస్ అయితే మళ్ళీ మిక్సీకి వేసుకుంటున్నానండి. ఇవి కూడా పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాత్రలో ఆయిల్ తీసుకొని బటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు గరం మసాలా ఐటమ్స్ అయితే చెక్క, లవంగా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసానండి. చూడండి, ఇవి వేసిన తర్వాత కలిపి ఉంచుకున్న చికెన్ ఏదైతే ఉందో ఇందులో మిక్స్ చేస్తున్నానండి. ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు పక్కన ఒక పాత్రలో వాటర్ తీసుకొని అందులో గరం మసాలా ఐటమ్స్, కొత్తిమీర, పుదీనా వేసి అవి వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే యాడ్ చేశానండి. చూడండి, పక్కన చికెన్లో గరం మసాలా యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. రెడీ అయిపోయింది చికెన్ అయితే. కొత్తిమీర యాడ్ చేశానండి. ఇప్పుడు రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం లేయర్గా వేద్దాము. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. మళ్ళీ ఇంకో లేయర్లో సేమ్ కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అయితే యాడ్ చేశానండి. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కాస్త నెయ్యి యాడ్ చేశానండి. చూడండి, దమ్ అయిపోయింది. ఇదే అండి నేను చేసిన చికెన్ బిర్యానీ. మీరు ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.